వెల్కమ్ టు కాలిమా మ్యాథ్స్ ఛానల్. ఈ వీడియోలో 7th క్లాస్ చాప్టర్ 4 లైన్స్ అండ్ యాంగిల్స్ అందులో ఎక్సర్సైజ్ 7thలోని ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఫిల్ అప్ ది బ్లాంక్స్. ఇందులో ఫస్ట్ రోమన్ క్వశ్చన్, ద లైన్ విచ్ ఇంటర్సెక్ట్స్ టూ ఆర్ మోర్ లైన్స్ ఎట్ డిస్టింక్ట్ పాయింట్స్ ఈజ్ కాల్డ్. ఆన్సర్ ఈజ్ ట్రాన్స్వర్సల్. సో దీని మీనింగ్ ఏంటంటే, ఒక లైన్ ఇంకొక టూ కానీ లేకపోతే అంతకంటే ఎక్కువ ఉన్న లైన్స్ని ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఇటు డిఫరెంట్ పాయింట్స్, దాన్ని ట్రాన్స్వర్సల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక లైన్ ఎల్ అని తీసుకుంటున్నాను, ఫస్ట్ లైన్, అలాగే ఇంకొక లైన్ ఎమ్. సో ఈ టూ లైన్స్ని ఎన్ అనే లైన్ ఇంటర్సెక్ట్ చేస్తుంది ఈ విధంగా. సో ఎమ్ అనే లైన్ని ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది, అలాగే ఎల్ అనే లైన్ని ఎన్ అనే లైన్ ఈ పాయింట్లో అంటే డిఫరెంట్ పాయింట్లో ఇంటర్సెక్ట్ చేస్తుంది. అటువంటప్పుడు మనం ఏమంటామంటే ఎన్ ఈజ్ ట్రాన్స్వర్సల్ టు ద బోత్ లైన్స్ ఎల్ అండ్ ఎమ్ అని అంటాం. నౌ కమింగ్ టు ది సెకండ్ వన్. సెకండ్ క్వశ్చన్, ఇఫ్ ద పేర్ ఆఫ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ దెన్ ద లైన్స్ ఆర్. ఆన్సర్ ఈజ్ ప్యారలల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సేమ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. లైన్ ఎల్, లైన్ ఎమ్, దాన్ని ఎన్ అనే లైన్ ఇంటర్సెక్ట్ అయింది, సో అది ట్రాన్స్వర్సల్ అయింది. సో ఇక్కడ లైన్ అండ్ ఎల్ అండ్ ఎమ్ని నేను టూ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్గా తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీని యాంగిల్ 1 అంటున్నాను, దీనికి ఆల్టర్నేట్ అంటే ఆపోజిట్ సైడ్ ఉండేది సే యాంగిల్ 2. సో దీని ప్రకారం ఇఫ్ యాంగిల్ 1 ఈక్వల్స్ టు యాంగిల్ 2 అంటే ఇవి రెండు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. అప్పుడు లైన్స్ ఎల్ అండ్ ఎమ్ ఆర్ ప్యారలల్. నౌ కమింగ్ టు ది థర్డ్ వన్, the sum of interior angles on the same side of the transversal are supplementary, then the lines are. So ఈ ఆన్సర్ కూడా parallel. Coming to fourth one, if two lines intersect each other then the number of common points they have. ఆన్సర్ వచ్చేసి 1. అంటే టూ లైన్స్ ఇంటర్సెక్ట్ ఒకే పాయింట్ దగ్గర అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లైన్ ఎం తీసుకుంటున్నాను, అలాగే ఇంకొక లైన్ సే ఎన్ క్రాస్గా తీసుకుంటున్నాను. ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయంటే ఒక కామన్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి. ఓకే, సో అప్పుడు కామన్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయంటే 1 ఉంటుంది. ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ద లైన్స్ ఎల్ అండ్ ఎమ్ ఆర్ ప్యారలల్ అండ్ ఎన్ ఈజ్ ట్రాన్స్వర్సల్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫర్ ఆల్ ద సిచ్యువేషన్స్ గివెన్ బిలో. సో ఇక్కడ లైన్ ఎల్ అండ్ ఎమ్ టూ ప్యారలల్ లైన్స్, అలాగే లైన్ ఎన్ అనేది ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఇక్కడ వేరియస్ యాంగిల్స్ ఇచ్చారు, 1 2 3 4 5 6 7 8. సో ఫస్ట్ రోమన్ ప్రాబ్లంలో ఏమడిగారంటే, ఇఫ్ యాంగిల్ 1 ఈక్వల్స్ టు 80 degrees దెన్ యాంగిల్ 2 ఈజ్ హౌ మచ్. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, యాంగిల్ 1 అండ్ యాంగిల్ 7 ఆర్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో యాంగిల్ 1 ఈక్వల్స్ టు యాంగిల్ 7 ఈక్వల్స్ టు, మనకు క్వశ్చన్లు ఇచ్చారు యాంగిల్ 1 80 కాబట్టి యాంగిల్ 7 కూడా 80 degrees అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ మనం అడ్జసెంట్ యాంగిల్స్ కాన్సెప్ట్ తీసుకుంటే 2 and 7 ఆర్ అడ్జసెంట్ యాంగిల్స్ అండ్ దేర్ సమ్ ఈజ్ 180 degrees. సో దట్ ఈజ్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 7 ఈక్వల్స్ టు 180 degrees. సో అటువంటిప్పుడు మనకు యాంగిల్ 2 ఈక్వల్స్ టు 180 మైనస్ యాంగిల్ 7. సో మనం దట్ ఈస్ 180 మైనస్ 80 degrees అవుతుంది. సో యాంగిల్ 2 ఈక్వల్స్ టు 180 మైనస్ యాంగిల్ 7, దట్ ఈస్ 180 మైనస్ 80, సో 100 degrees. సో యాంగిల్ 2 అనేది 100 degrees. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఇఫ్ యాంగిల్ 3 ఈక్వల్స్ టు 45 degrees దెన్ యాంగిల్ 7 ఈక్వల్స్ టు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యాంగిల్ 3 ఈజ్ వర్టికల్లీ, సో ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. యాంగిల్ 3 అండ్ యాంగిల్ 7 ఆర్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. సో అవి ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా మనం రాసేయచ్చు. యాంగిల్ 3 45 అయినప్పుడు యాంగిల్ 7 కూడా 45 degrees.
Third one, if angle 2 is equals to 90 degrees, then angle 8 is how much? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యాంగిల్ 2 ఈజ్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ 8 కాబట్టి డైరెక్ట్గా మనం వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ సేమ్ కాబట్టి యాంగిల్ 8 కూడా 90 degrees అవుతుంది. కమింగ్ టు ఫోర్త్ వన్, ఇఫ్ యాంగిల్ 4 ఈక్వల్స్ టు 100 degrees, దెన్ యాంగిల్ 8 ఈజ్ హౌ మచ్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యాంగిల్ 4 ఈజ్ వర్టికల్లీ ఆపోజిట్ టు యాంగిల్ 6. సో రెండు సేమ్. సో యాంగిల్ 4 ఈక్వల్స్ టు యాంగిల్ 6 ఎందుకంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. నెక్స్ట్ యాంగిల్ 6 ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ 2 ఎందుకంటే ఇంటీరియర్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ కాన్సెప్ట్ ప్రకారం యాంగిల్ 6 ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ 2 అవుతుంది. వన్స్ అగైన్ యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ 8 యాజ్ పర్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాన్సెప్ట్. సో ఫైనల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ 8 and both are 100 degrees. Coming to third one, find the measures of x, y and z in the figure where line L parallel to BC. సో లైన్ L అనేది parallel to BC ఉంది. అటువంటిప్పుడు x డిగ్రీ, y డిగ్రీ అండ్ z డిగ్రీ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ హియర్ యాంగిల్ A ఈజ్ ఈక్వల్స్ టు x degrees అవుతుంది. అండ్ కమింగ్ టు ట్రయాంగిల్, the sum of angles of a triangle is 180 degrees. సో ఆ కాన్సెప్ట్ యూజ్ చేసి ఇక్కడ మనము 75 degrees ప్లస్ x degrees ప్లస్ 45 degrees ఈక్వల్స్ టు 180 degrees. సో మనకి x degrees కావాలి కాబట్టి 180 మైనస్ 75 మైనస్ 45. సో దట్ ఈస్ 60 degrees. సో మనకి x 60 degrees వచ్చింది. నెక్స్ట్ కమింగ్ టు y, యూజింగ్ కరెస్పాండింగ్ యాంగిల్స్ కాన్సెప్ట్ y ఈక్వల్ టు 75 degrees అవుతుంది. అలాగే సేమ్ కరెస్పాండింగ్ యాంగిల్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఇక్కడ యాంగిల్ z ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees అవుతుంది. సో z ఈక్వల్స్ టు z 45 degrees. Coming to fourth problem, ABCD is a quadrilateral in which AB parallel to DC and AD parallel to BC. Find angle B, angle C and angle D. So quadrilateral has 4 sides. So ikkada AB parallel to DC. So AB is parallel to DC. Alage AD is parallel to BC. So మనకి ఇక్కడ ఒక యాంగిల్ ఇచ్చారు. యాంగిల్ A వచ్చేసి 50 degrees. సో మిగతా 3 యాంగిల్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో యూజింగ్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాన్సెప్ట్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సి అవుతుంది. సో ఇక్కడ యాంగిల్ ఏ వచ్చేసి 50 degrees ఇచ్చారు. సో యూజింగ్ వర్టికల్లీ ఆపోజిట్ కాన్సెప్ట్ యాంగిల్ ఏ ఈక్వల్ టు ఆర్ యాంగిల్ సి బోత్ ఆర్ సేమ్. సో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాన్సెప్ట్ ప్రకారం సో వర్టికల్లీ యాంగిల్స్ ఆర్ సేమ్. నౌ కమింగ్ టు అదర్ సైడ్, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. వై? బికాస్ బోత్ ఆర్ సప్లిమెంట్ యాంగిల్స్. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్స్ టు 180 degrees. So why? Because supplementary angles. సో దాని ప్రకారం మనకు ఆల్రెడీ యాంగిల్ ఏ తెలుసు కాబట్టి యాంగిల్ బి ఈక్వల్స్ టు 180 degrees మైనస్ ఏ, దట్ ఈస్ 50 degrees. 180 మైనస్ 50 degrees అయినప్పుడు సో మనకు యాంగిల్ బి వచ్చేసి 130 వస్తుంది. సో 130 degrees. నెక్స్ట్ ఇదే విధంగా మనకు ఒకసారి యాంగిల్ బి తెలిసింది కాబట్టి యూజింగ్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాన్సెప్ట్ ప్రకారం యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డి అవుతుంది కాబట్టి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డి, బోత్ ఆర్ సేమ్, దట్ ఈజ్ 130 degrees.
ఎందుకంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాన్సెప్ట్ ప్రకారం. Coming to fifth one, in a given figure, L and M are intersected by a transversal N. Is L parallel to M? సో ఇక్కడ లైన్ L అలాగే లైన్ M అనేవి ఇంటర్సెక్ట్ అయ్యాయి లైన్ N ద్వారా at two different points, say point Q and R. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే ఈజ్ లైన్ L ఈజ్ ప్యారలల్ టు లైన్ M. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ యాంగిల్ ఇక్కడ Q అలాగే యాంగిల్ R మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో యాజ్ పర్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ కాన్సెప్ట్ ప్రకారం మనం డైరెక్ట్ రాసేయచ్చు. ఇక్కడ సే యాంగిల్ Q ఈక్వల్స్ టు 100 degrees అవుతుంది, అలాగే యాంగిల్ R ఈక్వల్స్ టు 80 degrees. సో యాంగిల్ Q ఈజ్ ఈక్వల్స్ టు 100 degrees, అలాగే యాంగిల్ R వచ్చేసి 80 degrees. సో బేస్డ్ ఆన్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాన్సెప్ట్. ఆఫ్టర్ దట్ యాంగిల్ Q ప్లస్ యాంగిల్ R ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees, ఎందుకంటే ఇవి రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. సో ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ ఈక్వల్స్ టు సప్లిమెంటరీ యాంగిల్స్. సో ఆ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం డైరెక్ట్ యాంగిల్ Q ప్లస్ యాంగిల్ R ఈక్వల్స్ టు 180 degrees లాగా రాసుకోవచ్చు, ఎందుకంటే అవి సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. ఓకే, దేని బేస్ అంటే ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇఫ్ టూ alternate interior angles are equal, then lines say L and M are equal. So therefore line L is parallel to line M. So మళ్ళీ చెప్తాను, if two alternate interior angles are equal, then those two lines are equal. అంటే ఇక్కడ lines L and M అనేవి ఈక్వల్ అవుతాయి. Now coming to sixth problem, find angle A, angle B, angle C, angle D and angle E in the figure. Give reasons. సో ఇక్కడ నోట్ కూడా ఇచ్చారు, టూ యారో మార్క్స్ పాయింట్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ రిప్రజెంట్ ప్యారలల్ లైన్స్. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం డైరెక్ట్గా టూ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు ప్రతిసారి. అంటే యాంగిల్ ఏ ఈక్వల్స్ టు 50 degrees, ఓకే, అలాగే 50 degrees ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ B. అగైన్ ఆల్టర్నేట్ యాంగిల్స్ కాన్సెప్ట్ ప్రకారం యాంగిల్ B ఈక్వల్స్ టు యాంగిల్ C, అంటే అది కూడా 50 degrees అవుతుంది. వన్స్ అగైన్ ఇఫ్ యూ యూజ్ ఆల్టర్నేట్ యాంగిల్స్ కాన్సెప్ట్, యాంగిల్ C ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ D. సో యాంగిల్ D కూడా 50 degrees. మళ్ళీ మనం ఆల్టర్నేట్ యాంగిల్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే యాంగిల్ D ఈక్వల్ టు యాంగిల్ E, దట్ ఈజ్ ఆల్సో 50 degrees. సో ఇన్ అదర్ వర్డ్స్ యాంగిల్ E ఈజ్ ఈక్వల్స్ టు 50 degrees. అంటే ఇక్కడ ఇచ్చిన అన్ని యాంగిల్స్ అనేవి 50 degrees కాన్సెప్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్.